ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనందరికీ తెలిసిందే, తెలియదు ఏం కాదు, కొత్త ఏం కాదు. చాలా చోట్ల అనేకమైన చర్చిల్లో మనం వెళ్ళగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేసి ఏంటంటే ఇది పలానా వాళ్ళు బహుకరించారు, లేదంటే అది పలానా వాళ్ళు బహుకరించారు అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఇస్తున్న దేవుడు కదా, దేవుడికి ఇస్తున్నప్పుడు మీ పేర్లు దేనికి దాని మీద? అంటే మీరు ఇస్తున్నది దేవునికా, లేదంటే మీరు అందరికీ చూపించుకోవాలని చెప్పి జనులకు కనపడేలాగా బిల్డప్లు ఇవ్వడానికా ఏంటి అన్నది నాలాంటి వాళ్ళకే కాదు, చాలా మందికి వస్తూ ఉంటుంది క్వశ్చన్. అవునా? సో ఒకసారి ఆలోచించండి. ఏంటంటే, మీరు దేవునికి సమర్పిస్తున్నారు కదా, దేవుడి పనిలో వాడాలని ఆశగా ఇస్తున్నారు కదా, చర్చిల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీరు ఇస్తున్నారు. మీరు బహుకరించారు అని చెప్పి దేవుడి విషయానికి వచ్చినప్పుడు మీ పేరు ఎందుకు? మీ పేరు దేవుడికి తెలిస్తే సరిపోతుంది కదా, ఆయనకి ఎలాగా తెలుస్తుంది మీరు బహుకరించారని చెప్పి. మళ్ళీ మీరు పని కట్టుకుని దాని మీద మీ పేరు ఎందుకు? పైగా చిన్నగా ఎక్కడైనా ఒక కార్నర్లో ఉంటుంది అనుకుంటారా? లేదు, పెద్దగా కనిపిస్తాయి. ఏంటి ఈ పేర్లు ఏంటి అసలు? అంటే జనులకి కనపడాలనా? సరే, అయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34లో ఇదేంటంటే, అపోస్తులు సేవ చేస్తున్న కాలంలో ఆ సేవలో ఉపయోగపడాలని చెప్పి ఇక్కడ చూడండి. 34లోకి వెళ్తే, భూములైనను ఇండ్లనైనను కలిగి ఉన్న వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. ఈ సేవ కల్పించారు. మరి వీళ్ళ భూములు ఉన్నవారు, ఇండ్లు ఉన్న వాళ్ళు అమ్మారు కదా, వాళ్ళ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడన్నా నమోదైనయా? ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే వారు సేవ కల్పించారు, దేవుని సేవ కల్పించారు. సో అది ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. గాడ్కి తెలిస్తే సరిపోతుంది. ఇవి మీరు చేశారని చెప్పి, ఇవి మీరు బహుకరించారని చెప్పి, పలానా వాడిచ్చాడని చెప్పి అక్కడ పెద్ద ట్యాగ్ లైన్లు కొట్టి, హెడ్ లైన్లు కొట్టి మీ యొక్క పేర్లు బహుకరణ అని చెప్పి ఏ చర్చలోనే ఉండాల్సిన పని అంత మాత్రం లేదు. ఒకసారి ఆలోచించండి, మీకన్నా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు జనాలకు బిల్డప్లు ఇవ్వాలని కాదు, దేవుణ్ణి మెప్పించలాగిన మీ హృదయానికి దేవునికి తెలిస్తే సరిపోతుంది కదా. ఆ రోజు అలాగా ప్రేయర్ చేస్తారు మీరు బహుకరించారని చెప్పి. ఇంకంటే ప్రతి వారం వచ్చే వాళ్ళకి, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు బహుకరించారని తెలియాలా? అంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. క్రైస్తవునిగా జీవిస్తున్నామంటే బైబిల్లో ఏమున్నదన్నది కూడా తెలుసుకుని జీవించండి. దయచేసి మీరు ఏది బహుకరించినా దాని మీద మీ పేర్లు మాత్రం పెట్టకండి. ఇది చాలా అవమానకరమైన విషయం. సరిగ్గా ఆలోచించుకుంటే